ఈరోజు మన ఇంటికి ఒక పంతులు గారు భోజనానికి వస్తున్నారు. కరెక్ట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఇంకా ఆయన కొన్ని చెప్పారనమాట. అవన్నీ అయితే మీకు మంచిగా బట్టలు పెడతాము అని చెప్పని అనుకున్నాము. అందుకని చెప్పనని ఆయన్ని ఇంటికి ఈరోజు భోజనానికి పిలిచామనమాట. అది కాక మా బుడ్డోడిని కూడా చూసినట్టుంటదని చెప్పని ఆయన వస్తున్నారు. ఇంక ఈ విషయం అంతా కాసేపు పక్కన పెట్టేస్తే ఇంకా మనం ఏమేం చేశాను ఏంటని చూపిస్తున్నా. ఇంకా మార్నింగ్ అయితే ఎప్పుడు 7కి అట్లా స్టార్ట్ చేశాననమాట. ఆయన వచ్చారు. 7కి అట్లా స్టార్ట్ చేసి చేస్తా ఉన్నా నేను ఇంకా అమ్మ ఏమన్నా మహిని చూసుకుంటూ ఉంది. ఇంకా బాబుని కూడా ఈ రోజైతే మా తమ్ముడు ఇంట్లో ఉండడానికి అసలు కుదరలేదు. అందుకని చెప్పని పిల్లలు ఇద్దరిని చూసుకోవాలి కాబట్టి నేనైతే తొందరగా వంట చేసేస్తానని చెప్పనని ఇంకా వంట పని అయితే నేను తీసుకున్నాను. నేను నా కోసం ఏదైనా వంట చేసుకున్నా నేను ఇంత ఇంట్రెస్ట్‌గా చేయనేమో కానీ ఎవరి కోసమన్నా చేయాలంటే మాత్రం ఎంత ఇంట్రెస్ట్ పెట్టి అన్ని కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అని చెప్పి చేస్తా. అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు మనకేమన్నా అరిటాకు నాకు దొరకలేదు అని ఇంకా మార్నింగ్ మా తమ్ముడిని పంపిద్దాం అనుకున్నాను. ఎదురింట్లో అరిటాకు చెట్లుందని చెప్పి తెలిసి ఎళ్లి ఆయన్ని అడిగి మరి ఒక 2 అరిటాకులు తీసుకొచ్చా. ఒకటి మా హస్బెండ్‌కి, ఇంకొకటేమన్నా ఆ పంతులు గారికి భోజనం పెడదామని. విస్తరాకు ఉందిగా నాకు చిన్నదయిపోతుంది. మనం చేసిన వెరైటీస్ అన్నీ అందులోకి సరిపోవు అని చెప్పానని ఆయన వెళ్ళిపోయాక ఇంకా మా హస్బెండ్‌కి కూడా భోజనం పెట్టేసా. ఇంకంతే వీడియో. బాయ్.